హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నా స్టైల్లో నేను ఫిష్ కర్రీ ఎలా తయారు చేస్తానో మీకైతే చెప్పాలనుకుంటున్నాను. ఫస్ట్ అయితే నేను శుభ్రంగా క్లీన్ చేసుకున్నాను. తర్వాత ఆ ముక్కల్లో పసుపు, కారము, సాల్ట్, ఆయిల్ వేసి పక్కన పెట్టేశానండి ఒక 5 మినిట్స్. దానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అన్నీ నేనైతే తయారు చేసి పెట్టుకున్నాను. ఫస్ట్ అయితే ఆనియన్ పేస్టు, అల్లం వెల్లుల్లి పేస్టు, కొబ్బరి పేస్టు, అలాగే టమాటా పేస్టు ఇవి పక్కన పెట్టుకున్నాను. ఆ తర్వాత కడాయిలో ఆయిల్ వేసుకొని ఫిషెస్ అన్నీ బాగా ఫ్రై చేశానండి. బాగా ఫ్రై చేస్తే టేస్ట్ అయితే సూపర్గా వస్తుంది. చూసారా ఎంత బాగున్నాయో ముక్కలైతే. ఇలా తినేవచ్చు, కానీ నేను గ్రేవీ కూడా చేశాను, చాలా బాగుంటుందండి. ఫస్ట్ అయితే కళాయిలో ఆయిల్ వేసుకొని పచ్చిమిరపకాయలు వేసాను. తర్వాత ఆనియన్ పేస్ట్ వేసాను, అలాగే అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసాను. బాగా మగ్గనివ్వాలండి. ఈ రెండు కూడా పచ్చివాసన అనేది పోయేంత వరకు బాగా ఆయిల్లో మగ్గనిస్తే బాగుంటుందండి, టేస్ట్ ఇంకా బాగుంటుంది. ఆయిల్ అయితే పైకి తేలేంత వరకు మనము ఈ ఆనియన్ పేస్ట్, అల్లం వెల్లుల్లి పేస్ట్ బాగా వేగనిచ్చాలండి. అప్పుడైతే మాత్రం టేస్ట్ అయితే సూపర్గా వస్తుంది. ఎటువంటి పచ్చి వాసన అనేది కనబడదండి. నేనైతే ఎప్పుడు కూడా ఈ టిప్ అనేది ఫాలో అవుతాను. అందుకే ఒక 5 మినిట్స్ ముందే అల్లం వెల్లుల్లి పేస్టు, అలాగే ఆనియన్ పేస్టు ఈ రెండు కూడా వేసేస్తాను. ఆ తర్వాత కొబ్బరి పేస్ట్ కూడా వేసుకోవాలి. కొబ్బరి పేస్ట్ కూడా బాగా పచ్చి వాసన పోయేంత వరకు అయితే మనం వేగనివ్వాలి. తర్వాత అయితే టమాటా ప్యూరీ కూడా వేసేసాను. టమాటా ప్యూరీ కూడా ఆయిల్లో బాగా వేగనివ్వాలండి. ఇవన్నీ కూడా మనకి పచ్చివాసన అనేది లేకపోతే కూర అయితే మాత్రం చాలా టేస్టీగా వస్తుంది. తర్వాత ఒక 5 మినిట్స్ తర్వాత పసుపు, కారము, సాల్ట్ వేసి ఒక 5 మినిట్స్ మూత అయితే పెట్టేశాను. అది ఆయిల్ అనేది పైకి తేలాలండి. పైకి తేలితే మాత్రము ఎటువంటి పచ్చివాసన లేదు అని మనకి ఒక ఇన్ఫర్మేషన్ అండి. నేనైతే ఎప్పుడు ఇది ఫాలో అవుతాను. అందుకే నేను చేసిన చేపల పులుసు అంటే మా ఇంట్లో వాళ్ళకి చాలా ఇష్టము. మీరు కూడా నాలాగే ట్రై చేయండి. ఇప్పుడైతే చూసారా ఆయిల్ ఎలా తేలుతుందో. నాకైతే ఇదేనండి ఆనవాలు. నేను ఎప్పుడు కూడా ఇలాగే చేస్తాను. ఆయిల్ చూసారా ఎలా తేలిందో. ఇప్పుడైతే ఈ ముక్కలు అది చూసారా ఎలా పొడి పొడిగా ఎలా వచ్చిందో. ఇప్పుడైతే చింతపండు జ్యూస్ అయితే చేసుకుంటున్నాను కదా, అది అందులో వేసేస్తున్నానండి. వేసేసి ఒక 5 మినిట్స్ తర్వాత అది బాగా బాయిల్ అవ్వాలండి. ఇలా బుడగలుగా వస్తుంది కదండి, అప్పుడైతే మనము ఫిషెస్ ఒక్కొక్కటి వేసుకోవాలండి. వేసుకొని ఒక్క 5 మినిట్స్ అలా మూత పెట్టి ఉంచి, తర్వాత ఇది ఆల్రెడీ ఫ్రై చేసిందే కాబట్టి పెద్దగా ఫ్రై చేసేయాల్సిన అవసరం లేదు. పైన అయితే కొత్తిమీర చల్లుకున్నాను, అలాగే గరం మసాలా కూడా వేసేసాను. ఒక 5 మినిట్స్ తర్వాత స్టవ్ అయితే ఆఫ్ చేసుకున్నాను. టేస్ట్ అయితే మాత్రం సూపర్గా వచ్చిందండి. ఫ్రై పీసెస్ అయితే ఎక్కడ కదలలేదు, చాలా బాగా వచ్చాయి. ఎక్కువ మనం ఉడకబెట్టేస్తే ముక్కలు అయిపోతుంది. నా ఫిష్ కర్రీ ఎలా ఉందో మీరు కామెంట్ చేసి చెప్పండి. అలాగే నా వీడియోకి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. బాయ్.